SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. సత్యాన్వేషణ అంటే ఏమిటి? ఇప్పుడు మనం సత్యం అని మాట్లాడుతూ ఉంటాము, అందరికీ కదా ట్రూత్ కావాలి అని. ట్రూత్ అన్నది వాస్తవానికి సంబంధించింది. ఇట్స్ నాట్ ఎ మెటాఫిజికల్ కాన్సెప్ట్. దానికి రకరకాల రంగులు పూసి దాన్ని ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ట్రూత్ ఈజ్ అ కంటెంట్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పాడు ఎంఎన్ రాయ్ గారు. ఇట్ ఈస్ అ కంటెంట్ ఆఫ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది? సైంటిఫిక్ మెథడ్లో వస్తుంది. ఊహతో మొదలైనా కూడా అది వెరిఫై చేసి ఫ్యాక్ట్గా ఎస్టాబ్లిష్ కావటానికి ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ని ఇదంతా మనం ఫాలో అయితే మానవ హక్కులే మన మోడర్న్ నైతికత. సైన్సే మనల్ని సత్యం దగ్గరికి తీసుకెళ్ళేది. నీ సైన్స్కి అన్నీ తెలుసా? నీ సైన్స్ చచ్చిపోయిన మనిషిని బతికిస్తుందా అని ప్రశ్న వేస్తారు. సరే, మతంతో బతికించు. ఇంతమంది చచ్చిపోతున్నారు కదా, రోజుకి 1,50,000 మంది చచ్చిపోతున్నారు కదా ప్రపంచం అంతా. మతంతో ఒకరిని బతికించు అంటే ఇది ఒక మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్. నీ సైన్స్ బతికిస్తుందా? చచ్చిన మనిషిని సైన్స్ బతికించదు, కానీ చచ్చిపోతున్న మనిషిని చావకుండా కాపాడే అవకాశం సైన్స్కే ఉంది, మతానికి లేదు. ఈ డిస్టింక్షన్ అంటే మనం ఏది నమ్ముతున్నామో ఆ విషయాల పట్ల కొంత టైం ఇచ్చి ఆలోచన చేయటం అన్నది మనం చేయట్లేదు. నేను ఒకటే అంటాను, నువ్వు ఏ ఛాలెంజ్ అయితే సైన్స్కి ఇస్తున్నావో నీ మతానికి నీ దేవుడికి ఇవ్వు. దే విల్ ఆల్సో నాట్ బీ సక్సెస్ఫుల్. దట్ ఈస్ ద పాయింట్. మనిషి చాలా గొప్పవాడు. మనిషి ఏం అచీవ్ చేశాడు అని అంటే ఒకసారి మన చుట్టూ చూసుకుంటేనే తెలిసిపోతుంది. ఈ గొప్పగా ఎదిగిన మనిషి ఇంకా పైకి వెళ్ళాలి అని అంటే ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో చూసుకుని ఆ అడ్డంకుల్ని మనం ఇన్ ఎ ఫ్రెండ్లీ వే కెన్ వి రిజాల్వ్ ఇట్. చిక్కుముడిని కొంచెం లూజన్ చేయొచ్చా? కెన్ వి గో ఫార్వర్డ్? దట్ ఈస్ అ వే ఆఫ్ ప్రోగ్రెస్. దట్ ఈస్ అ వే ఆఫ్ రిఫార్మ్. రిఫార్మ్ ఇన్ సోషల్ ప్రాక్టీస్, రిఫార్మ్ ఇన్ థింకింగ్ యాజ్ వెల్. సత్యం అంటే జ్ఞానమే. ఆ జ్ఞానం మానవ విలువలకి అనుసంధానం చేయగలిగితే దెన్ యూ గెట్ ఎ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. దట్ ఈజ్ మానవవాదం. మనిషి యొక్క వాదం మానవవాదం, దేవుని యొక్క వాదం మతం. నేనేదో పెద్ద కొత్తగా చెప్తుందేం కాదు. ఇదొక పెద్ద భావ పరంపర. ఇది గ్రీస్లో కానీ భారతదేశంలో కానీ ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్న భావ పరంపర. అది మన హెరిటేజ్, మన వారసత్వం. ఇది హ్యూమన్ సెంటర్డ్ వే ఆఫ్ థింకింగ్ అండ్ యాక్షన్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ బిల్ట్ అరౌండ్ ద హ్యూమన్. అంటే ఇదేంటి, మీకు నాస్తిక సొసైటీ కావాలా అని కొంతమంది సడన్గా అడిగేస్తారనమాట. అంటే వాళ్ళకి భయం వేసింది నేను చెప్పింది. మానవ హక్కులు లేనిది మానవవాదం లేదు. నువ్వేమి నమ్ముతావో చెప్పేది మానవవాదం కాదు. నీకు నువ్వు ఆలోచించుకోమని చెప్పి దానికి స్వేచ్ఛ కావాలని చెప్పేదే మానవవాదం. ఇప్పుడు ఎంతసేపు మానవవాదులను చంపుతున్నారే కానీ మానవవాదులు ఎవరిని చంపట్లేదే. అంటే వీళ్ళేదో కట్టడి చేస్తున్నారు, వీళ్ళకేదో నియంతృత్వం కావాలని ఉంది అని అనుకుంటూ ఉంటారు. అంటే ఒక రకంగా వాళ్ళు అనుకున్న భయానికి కొన్ని బేసిస్ ఉన్నాయి. ఏమిటి అని అంటే కమ్యూనిస్టు నిరంకుశత్వ పాలన, కమ్యూనిస్టు నియంతృత్వం అన్నది ప్రపంచవ్యాప్తంగా మనం కొంతకాలం చూసాం. ఆ కమ్యూనిజం మానవవాదం కాదు, అదొక పొలిటికల్ ఐడియాలజీ. ఇప్పుడు వాళ్ళు నాస్తికులు అన్నమాట నిజము చాలా వరకు, కానీ వాళ్ళు మానవవాదులు కాదు. మార్క్స్ మానవవాది, కానీ కమ్యూనిస్ట్ పార్టీతో ఒక నియంతృత్వం తీసుకొచ్చి దాన్ని నడపాలి అని చేస్తున్న ప్రయత్నాలు మానవవాదంతో ఎలా పొసుగుతాయి? ఇట్స్ నాట్ లింక్డ్ ఎట్ ఆల్. సో ఆ కన్ఫ్యూజన్ పార్ట్లీ బికాజ్ దే అసోసియేట్ ఏథియిజం విత్ కమ్యూనిజం. కమ్యూనిజము క్లాస్ డివిజన్స్ వాటి గురించి, అలాగే ఒక వర్కింగ్ క్లాస్ ఎట్లా అధికారంలోకి రావాలి, డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రొలెటేరియట్ కావాలి అంటున్నారు. మళ్ళీ నియంతృత్వమే కావాలంటున్నారుగా. అదేలా? మానవవాదం స్వేచ్ఛ కావాలని అంటుంది. ద మెథడ్ ఆఫ్ హ్యూమనిజం
is the struggle of ideas, not of classes, not of castes either. It is about ideas. మానవ పురోగతి, మానవ ప్రగతి అన్నది భావాల సంఘర్షణ ద్వారా మనం పైకి వెళ్తాము అని చరిత్ర చెబుతుంది. అలాగే జరుగుతుంది కూడా. కమ్యూనిజం ఫెయిల్ అయింది ఎందుకు అంటే దాని థియరీలో పసలేదు కాబట్టి, వాస్తవానికి సంబంధం లేదు కాబట్టి, స్వేచ్ఛ మీద ఆధారపడి బిల్డ్ చేసిన సిస్టమ్ కాదు కాబట్టి. అందుకనే కమ్యూనిజంలో ద స్టేట్ విల్ విదర్ అవే అని అన్నారు. అంటే రాజ్యం వెళ్ళిపోతుంది అని. వెళ్ళలేదుగా, ఇంకా గట్టిగా ఉంది రాజ్యం. అసలు రాజ్యం వెళ్ళటం ఏంటి? ఎందుకు వెళ్ళాలి రాజ్యం? ద స్టేట్ ఈజ్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సొసైటీ. అది లేకుండా ఎలా ఉంటాము? మీరు ఇందాక నన్ను అడిగారు చూడండి, రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉందా అని. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ ఫ్రీడమ్, నాట్ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ పవర్. పాలిటిక్స్ ఆఫ్ ఫ్రీడమ్లో ద వైడెస్ట్ డిఫ్యూజన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనిషి యొక్క సావరెనిటీ, సర్వసత్తాకత ఎలా ఉండాలి అంటే ఒక డైలీ కంటిన్యూవల్ రెఫరెండం లాంటి సిచ్యువేషన్ ఉండాలి. ఎవ్రీవన్ షుడ్ డిసైడ్. ఎందుకంటే నా తరపున ఇంకెవరో ఒక నిర్ణయం తీసుకుంటారు అని అంటే అది ఘోరం అయిపోతుంది. వీ షుడ్ బీ ఏబుల్ టు ఎక్సర్సైజ్ అవర్ సావరెనిటీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. స్విట్జర్లాండ్లో ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఒక రెఫరెండం ద్వారా జరుగుతాయి. మోడర్న్ టెక్నాలజీని హార్నెస్ చేసి ఒపీనియన్ పోల్ లాంటి డెసిషన్ మేకింగ్ కూడా చేయొచ్చు ఇవాళ. ఫర్ దట్ వీ నీడ్ పీపుల్ టు బీ ఎడ్యుకేటెడ్ ఇన్ డెమోక్రాటిక్ వాల్యూస్. మన సమాజంలో డెమోక్రాటిక్ వాల్యూస్ అన్నవి ఫర్మ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. అందరు ఏమనుకుంటారు, డెమోక్రసీ అంటే మనం 5 ఏళ్ళకోసారో 4 ఏళ్ళకోసారో, అమెరికా అయితే ఎంతమంది ఉన్నారు ఈ సైడ్న, ఎంతమంది ఆ సైడ్ ఉన్నారు లెక్క పెట్టేస్తే డెమోక్రసీ అని. నో, that is the mechanism of democracy. What is the essence of democracy? Essence of democracy is liberty, equality and human solidarity. ఒకప్పుడు ఫ్రెటర్నిటీ అనేవాళ్ళు, అంటే బ్రదర్హుడ్. మరి సిస్టర్హుడ్ లేదా? కాబట్టి సాలిడారిటీ ఆఫ్ ద హ్యూమన్స్. ఇదంతా కూడా ఒక ఫిలసాఫికల్ ఫ్రేమ్వర్క్లో ఫిట్ అయ్యే ఐడియాస్. సైన్స్, rationalism, humanism and democracy belong together, bound by human values, leading to human solidarity. వీటిల్లో ఒకటే నాకు కావాలి, మిగతాది వద్దు అని అనుకున్నప్పుడు ఇవాళ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రజాస్వామిక దేశం అని అంటున్నాము, మరి మనం హ్యూమన్ రైట్స్ ఇండెక్స్లో ఫస్ట్లో ఉండాలిగా. 146లో ఎందుకున్నాము, 150లో ఎందుకున్నాము, ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఎందుకున్నాము? బికాస్ డెమోక్రాటిక్ కల్చర్ అన్నది ఎస్టాబ్లిష్ కాలేదు. అలాగే సైంటిఫిక్ కల్చర్ అన్నది ఎస్టాబ్లిష్ కాలేదు. చేయొచ్చు, వేరే దేశాలు చేసినాయి. ఒకప్పుడు భారతదేశంలో సైంటిఫిక్ కల్చర్ కొద్ది మందిలో మనం చూసాం. అది యూనివర్సల్గా చేస్తే మన దేశాన్ని ఎవరైనా ఆపగలరా? ఇప్పుడు 134 కోట్ల మంది ఉన్నాము. వాళ్ళల్లో 65% మంది 35 ఏళ్ల కంటే చిన్నవాళ్ళు. అంటే ఈ దేశంలో 65-70 కోట్ల మంది బిలో 35 ఉన్నారు. దే ఆర్ ద యూత్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ఆఫ్ దిస్ కంట్రీ. వీళ్ళందరికీ ఆలోచన శక్తి ఇచ్చి, సైన్స్ ఇచ్చే స్ఫూర్తిని, జ్ఞానాన్ని ఇచ్చి, డెమోక్రాటిక్ వాల్యూస్ ఇన్ ఎ రియల్ స్పిరిట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే ఈ దేశాన్ని ఎవడూ ఆపలేడు. ఆ వర్క్ ఈజ్ ఎ రెనెసాన్స్ వర్క్, పునర్వికాసం. ఈ పునర్వికాసంలో ఇండియన్ సొసైటీ విల్ రీజువెనేట్ ఇట్ సెల్ఫ్, బేస్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ డ్రీమ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ గ్యారంటీ దోస్ ఫ్రీడమ్స్ బై రైట్స్. అండర్పిన్నింగ్ దెమ్ ఈజ్ హ్యూమన్ వాల్యూస్. ఈ విజన్ని డెవలప్ చేయటానికే మానవవాదుల యొక్క కృషి. దాంట్లో అప్పుడప్పుడు ఒక ఆస్ట్రాలజర్తోనో ఒక వాస్తు ఎందుకు అని అంటే దిస్ మేక్స్ గుడ్ టెలివిజన్. ఇప్పుడు నాకు బీపీ లేదు అన్న వ్యక్తిని నీకు ఉన్నది అని నిరూపించటం, ఇట్ ఈస్ డ్రామా ఆన్ టెలివిజన్. ఒక సెలబ్రిటీ అని అందరూ అనుకునే ఒక హై ప్రొఫైల్ జ్యోతిష్యుడు దండం పెట్టి నాకు జ్యోతిష్యం రాదు, నేను చెప్పేదంతా తప్పు అని, అప్పటి వరకు చెప్పినవన్నీ తప్పు అని
నిరూపణ అయినాక తలొంచుకుని వెళ్ళిపోవటం అన్నది ఈజ్ ఎ డాజ్లింగ్ మూమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెలివిజన్ ఇన్ ద వరల్డ్, నాట్ సింప్లీ ఇన్ తెలుగు ల్యాండ్. మీరు జీవిత ఆశ ఏం పెట్టుకున్నారు? వాట్ ఈస్ యువర్ గోల్ ఫైనలీ? ఏం చేద్దాం అనుకుంటున్నారు? My goals always shift. They are personal goals and social goals. ఈ టెలివిజన్ యొక్క డ్రామా ఇవి సడన్లీ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్, బట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. 4వ తరగతి 5వ తరగతి స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇట్లాంటి భావనలే ఉండేవి. ఆ మధ్యలో ఆ మ్యాథ్స్లో 100 ఇప్పించమని దేవుణ్ణి అడిగే మధ్యలో ఆ చిన్న గ్యాప్ తప్పిస్తే ఇట్ వాజ్ బ్రాడ్లీ దిస్. సో ఈ గోల్ అన్నది ఇట్స్ ఎ డేంజరస్ థింగ్ అండి. ఏంటంటే వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్? డెస్టినేషన్ ఇదేమన్నా ఒక టూరిస్ట్ విజిట్ కాదు కదండి. లైఫ్ ఈజ్ అ జర్నీ. ఇప్పుడు ఒక తత్వవేత్త, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు ప్రొఫెసర్ పరీక్ గారు ఒక మాట అన్నారు, డెమోక్రసీ అన్నది, ఫ్రీడమ్ అన్నది ఈజ్ నాట్ ఎ గోల్. అది ఒక టార్గెట్ కాదు, ఒక డెస్టినేషన్, అదొక మార్గం అన్నాడు ఆయన. ఏ మేరకు నువ్వు ఈ మార్గంలో నడుస్తావో ఆ మేరకు యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్ అని అన్నాడు ఆయన. ఫైనల్గా ఎక్కడికో వెళ్ళి పండు తెచ్చుకోవటం కాదు, చెట్టు ఎక్కటంలోనే ఉన్నది మొత్తం, పండు చేతికి అందకముందే. As you walk the path of freedom, of humanism, of democracy, of human rights, you are achieving it. To the extent you have walked, you have achieved it. Atla anamata. So, I don't have a particular goal. Personal ga konni financial objectives untayi. Family ga konni ideas untayi. Correct. Avandarki undayi. Kakapothe how to make this world better than when you came into it. మనం పుట్టినప్పుడు ఉన్న ప్రపంచం కంటే మనం వెళ్ళిపోయినప్పుడు ప్రపంచం డిఫరెంట్గా ఉందా, బెటర్గా ఉందా? ఆ బెటర్గా ఉన్న ప్రపంచానికి మనం ఏమన్నా చేశామా? ఎంతసేపు ఎవరో చేసిందాన్ని అనుభవించటమే జీవితం అయిపోయింది కదా. ఆయన ఎవరో ఎలుకల బోన్ కనిపెట్టాడు, ఇంకెవరో దోమలకు కూడా బోన్ కనిపెట్టారు. అవి మనం ఎంజాయ్ దోమల బోన్ ఉంటుందో లేదో కానీ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరో టెలివిజన్ కనిపెట్టారు, మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరో భూమి గురించి చెప్పారు, మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరో ప్రాణాలు ఇచ్చారు ఫర్ అవర్ అండర్స్టాండింగ్, వీఆర్ ఎంజాయింగ్. ప్రాణాలు ఇవ్వాల్సినంత కాదు కానీ వాట్ కెన్ వీ డూ అండ్ వాట్ హ్యావ్ వీ డన్ టు రేజ్ ద లెవెల్ ఎట్ విచ్ సొసైటీ ఈజ్ లివింగ్ is I think a participative contribution. నేనేదో తురం ఖాన్ని నాకు అన్నీ తెలుసు అన్న చిల్లర మాటలు లేకుండా లివింగ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ టాకింగ్ అబౌట్ దెమ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ అచీవ్మెంట్. ఎందుకంటే స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఉందా? మనం స్కూల్ పెడితే ఎవరు చేస్తారండి? మన స్కూల్లోనేమో పిల్లల్ని కొట్టాలి అంటే ఇప్పుడు చట్ట ప్రకారం నేరం, కానీ పిల్లల్ని కొట్టాలి, హోంవర్క్ ఇవ్వాలి, తిట్టాలి, దూషించాలి. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ పిల్లల్ని స్ట్రెస్ పెట్టి ప్రాణాలు పోయేటట్టుగా చేస్తున్న వ్యవస్థ ఉన్నది చూడండి. పేరెంట్స్ అందరూ అక్కడే ఎందుకు చేర్పిస్తున్నారు? ఇప్పుడు సాడ్లీ సూసైడ్ జరిగినప్పుడు యాజమాన్యాలను తిడుతున్నారు. ఇదంతా తెలిసే పేరెంట్స్ అక్కడ చేర్పిస్తున్నారు కదా. వీళ్ళకు కూడా ఒక రోల్ ఉంది. అంటే పిల్లాడికి మార్కులు బాగా వస్తే ఇంజనీరింగ్ మెడిసిన్లో చేరితే మంచి కట్నం వస్తుంది దగ్గర నుంచి ఈ క్యాల్కులేషన్స్ వేసుకుని సినికల్గా పిల్లల్ని దాంట్లోకి పంపిస్తున్నారు. అందుకని ఇట్లా ఉంది. బట్ దట్ ఈజ్ అ సక్సెస్ఫుల్ పార్ట్. మనం స్కూల్ పెడితే స్వేచ్ఛగా ఉండాలని చెప్తాము. ఏంటి మీరు పిల్లల్ని కొట్టరా అంటారు, తిట్టరా అంటారు. అంటే కొట్టడం తిట్టడమే ఎడ్యుకేషనల్ మెథడాలజీ అనుకునే ప్రిమిటివ్ కండిషన్స్ చాలా చోట్ల ఉన్నాయి. నా మిత్రుడు సీనియర్, వారు చనిపోయారు, ఆయన వివేక విద్యాలయం అని చీరాల్లో స్కూల్ పెట్టారు. నేను అప్పుడు ఫ్రెంచ్ టీచింగ్ అది మొదలుపెట్టాను. నాకు కొన్ని ఐడియాస్ ఉండేవి టీచింగ్లో. మెయిన్గా స్టూడెంట్కి పాఠం రాకపోతే తప్పు స్టూడెంట్ది కాదు టీచర్ది అన్నది నా ఇది. ఓకే, నీకు లెక్కలు రాలేదా,
నిన్నుగా తిట్టాల్సింది టీచర్ని, సరిగ్గా చెప్పలేదు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లెర్నింగ్ విల్ ఆల్వేస్ బీ విత్ ద లెర్నర్, బట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నాట్ లెర్నింగ్, ఆఫ్ సమ్వన్ నాట్ గెటింగ్ ఇట్, విల్ మీన్ ద టీచర్ హ్యాస్ నాట్ డన్ సంథింగ్ రైట్. సో టీచర్ని బాధ్యులు చేయాలి మనం. అలాగే హోంవర్క్ ఎందుకు ఇవ్వాలి? మరి క్లాస్లో చేసింది ఏంటి? నువ్వు స్కూల్ అయిపోగానే పిల్లలు ఆడుకోవాలబ్బా, ఇలా హోంవర్క్ చేయటం ఏంటి, ప్రాజెక్ట్ వర్క్ అంటాం ఏంటి, అయ్యో నాకు రేపు టీచర్ మళ్ళీ తిడతాడంటాం ఏంటి? ఇప్పుడు పెద్ద ఎడ్యుకేషనిస్ట్ అని అనుకుంటున్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన ఎగ్జామినేషనిస్ట్. ఐఐటీలో ఎట్లా సీటు రావాలని పిల్లల్ని తిట్టటము, ఫోర్స్ చేయటము, పాఠాలు చెప్పటము. వారి దగ్గరికి పాఠాలకు వెళ్ళిన మా కుటుంబంలో దగ్గరగా ఉన్న ఒక మెంబరు ఆయన తిట్లకి మనం ఇవాళ సూసైడ్ ఎందుకు చేసుకోము అనిపిస్తుంది అని ఆయన అన్నాడనమాట. అది ఎడ్యుకేషనా? అంటే ఒకరి క్లాసులో కూర్చుంటే క్లాస్ తర్వాత ఇంత హ్యూమిలియేషనా, నేను బతికుండాలా అని అనుకోవటమా? దొంగలను పట్టించటం వేరు, పిల్లలు దొంగలు కాదు కదా, నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కదా. చాలా ప్రిమిటివ్గా, కోయర్సివ్గా ఉన్న సిస్టంలో మనం ఉన్నాం. సో అంచా బాపారావు గారి వివేక విద్యాలయంలో పిల్లల్ని మేము కొట్టము అంటే తల్లిదండ్రులు వచ్చి దెబ్బలాడారండి, మీరు కొట్టకపోతే ఎట్లా వస్తాయి పిల్లలకి పాఠాలు అని. 25 ఏళ్ల క్రితం సంగతి. తర్వాత టీచర్లని మీరు హోంవర్క్ ఇవ్వటానికి లేదు, చెప్పిన పాఠం ఇచ్చిన ఎడ్యుకేషను, విద్య, నాలెడ్జ్ అంతా ఆ 45 నిమిషాల్లోనే నువ్వు క్లాస్ ప్రిపేర్ అవ్వు అని చెప్పిన కారణంగా టీచర్లు అటెటా హోంవర్క్ ఇవ్వకపోతే ఎట్లా, నేను కోపడకపోతే ఎట్లా అని రెసిస్ట్ చేశారు. ట్రై చేసి 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 విసిగిపోయి ఆ స్కూల్ని టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా మార్చారు. ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ have not found good support from the general public. Alani Jiddu Krishnamurti gari schools experiments have succeeded largely. Bertrand Russell gari ideas to inspire ayi pettina schools have done well. Summer Hill School undi England lo, akkada pillalaki punishment untundi, not physical punishment, but punishment is decided by the school community. Mana school lo ee regulations unnai, ఫలానా పిల్లవాడు కానీ ఫలానా టీచర్ కానీ ఈ రెగ్యులేషన్స్ని బ్రేక్ చేశారు. సో మనం ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని పిల్లలు డెమోక్రాటిక్గా డిసైడ్ చేస్తారు. ఇట్స్ ఎ కమ్యూనిటీ ఆఫ్ లెర్నింగ్. ఒక కమ్యూనిటీ కూర్చుని మనం వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ లైక్ దిస్. వాట్ ఎ మార్వెలస్ థింగ్ అండి. ఇప్పుడు సోక్రటీస్ చుట్టూ అందరూ కూర్చుని వాద సంవాదాలు చేయటం కానీ, మనము ఆశ్రమ వ్యవస్థ అని మనం అనుకుంటున్న గురుకుల వ్యవస్థ కానీ ఇనీషియల్గా మేబీ ఇలా అయిందేమో. ఎందుకంటే వాద సంవాదాలు, గురువు గారు అడిగిన ప్రశ్నలకి వీళ్ళ ఆన్సర్లు చెప్పటం, వీళ్ళు అడిగిన ప్రశ్నలకి వాళ్ళ ఆన్సర్లు చెప్పటం, ఒప్పుకోవటం, ఒప్పుకోకపోవటం, లేదంటే ఐ హ్యావ్ మై ఓన్ స్కూల్ ఆఫ్ థింకింగ్ అని వెళ్ళిపోవటం. ఒకప్పుడు గ్రీక్ సివిలైజేషన్ ఇస్ అ మార్వెలస్ వన్. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థింకింగ్, ఆర్గ్యుమెంటేషన్, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం అనకూడదు కానీ సెటైర్లు వేసుకోవటం. తర్వాత జెనోఫిన్